నమస్తే స్టూడెంట్స్, ఈరోజు మనము ఆఫ్లైన్ ఆన్లైన్లో భాగంగా మన కరెంట్ అఫైర్స్ ప్లస్ హిందూలో వచ్చిన ఆర్టికల్ ఏది ఉందో కరెంట్ అఫైర్స్ విభాగంలో ఆఫ్లైన్ ఆన్లైన్ డైరెక్ట్ లైవ్. ఓకే, ఇది హిందూలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అండి, హిందూ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. ఏంటి అంటే ఎండ్ ఆఫ్ రెడ్ కారిడార్ ఆర్ న్యూ థ్రెట్. ఇది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఎండ్ ఆఫ్ రెడ్ కారిడార్ ఆర్ న్యూ థ్రెట్. ఏంటి రెడ్ కారిడార్ అంటే, ఈ మావోయిస్టులు ఉన్నారు కదా, ఈ మధ్య ప్రభుత్వము మార్చి 31 వరకు గడువు పెట్టింది ఉన్నారా. ఆ తర్వాత ఏంటి, ప్రభుత్వం ఏం చేయబోతుంది, మావోయిస్టులు ఏం చేయబోతున్నారని చెప్పేసి ఒక హిందూ పేపర్లో మనకు ఎడిటోరియల్ వచ్చింది. దాని మీద కాన్సెప్ట్ బేస్డ్ మీద మీకు అవగాహన ఇవ్వడానికి ఈ యొక్క ఎడిటోరియల్ పార్ట్ తీసుకున్నాను నేను. చూద్దాం ఇక్కడ ఏం చెప్తుందో. ఏంటి ఆర్టికల్ అంటే, ఇది వచ్చినటువంటి ఆర్టికల్, మావోయిస్ట్ ఆపరేషన్స్ వాట్ ఆఫ్టర్ మార్చ్ 31 మైల్ స్టోన్స్. అంటే 31 వరకు వాళ్ళ ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఈ మావోయిస్టులు ఏం చేయబోతున్నారు. ఈ ఆర్టికల్ ఆధారంగా, హిందూలో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ ఆధారంగా మీకు కరెంట్ అఫైర్స్ విభాగంలో విన్నారా, బేస్డ్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఈ ఆర్టికల్ మొత్తము మీకు కన్సైజ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ విన్నారా, చూద్దాం. ఇక్కడ ఒకటి ఏం చెప్తుందంటే, ప్రభుత్వం ఏం చెప్పింది, మార్చి 31 వరకు గడువు పెట్టింది. ఇక్కడ ఏం చెప్తుంది అంటే, వాట్ వాజ్ ద మార్చ్ 31 మైల్ స్టోన్. కేంద్ర ప్రభుత్వము 31 మార్చి నాటికి ఏమి మైల్ స్టోన్ పెట్టింది ఇక్కడ అంటే, యూనియన్ గవర్నమెంట్ హ్యాడ్ సెట్ 31 మార్చ్ 2026 అట్ ద టార్గెట్ డేట్ ఎలిమినేటింగ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం. అంటే మావోయిస్టు దళాలు కానీ మావోయిస్టులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేందుకు మార్చి 31 డెడ్ లైన్ పెట్టింది. ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అంతవరకు ఎవరు కూడా మావోయిస్ట్ అనే పార్టీ ఉండొద్దు, మావోయిస్టులు ఎవరు కూడా ఎక్స్ట్రీమిజం కానీ ఎవరు ఉండొద్దు అని చెప్పేసి మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వము ఒక డెడ్ లైన్ పెట్టింది. అయితే రీసెంట్గా ఏం జరిగింది అంటే, ద రీసెంట్ సరెండర్ ఆఫ్ సీనియర్ సిపిఐ మావోయిస్ట్, సిపిఐకి చెందిన మావోయిస్ట్ సీనియర్ నాయకుడు ఏం చేసినారంటే ప్రభుత్వానికి లొంగిపోయినాడు. ఎవరైనా, లీడర్ తిప్పిరి తిరుపతి అనే వ్యక్తి ప్రభుత్వానికి సరెండర్ అయినాడని చెప్తాం. రీసెంట్గా సీన్ అనదర్ సైన్ ద వీకెనింగ్ ద మావోయిస్ట్ మూమెంట్. అతను లొంగిపోవడంతో ఏమవుతుంది, సిపిఐ మావోయిస్ట్ నాయకులు కొంతవరకు వాళ్ళ పార్టీ అనేది బలహీనపడింది అని చెప్పి చెప్పవచ్చు. ఓకే, బలహీనపడింది అని చెప్పి చెప్పవచ్చు. తర్వాత ఇక వై హ్యావ్ మావోయిస్ట్ వీకెండ్, ఎందుకు ఈ మావోయిస్ట్ వాళ్ళు బలహీనపడ్డారు, కారణం ఏంటి నేరా అంటే, ఓవర్ ద ఫాస్ట్ డెకేడ్ అంటే గత 10 సంవత్సరాలలో మావోయిస్ట్ ఉద్యమం హ్యాస్ బీన్ వీకెండ్. చాలా 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క మావోయిస్ట్ ఉద్యమం అనేది బలహీనపడుతూ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకు బలహీనపడుతూ వచ్చింది అని అంటే, అరెస్ట్ అండ్ సరెండర్స్ సీనియర్ లీడర్స్. ఆ మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి, కొంతమంది అరెస్ట్ చేసినారు, కొందరు వాళ్ళంతకు వాళ్ళకి వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవడం జరిగిపోయింది. అదొక కారణము. 2, బెటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. మనం ఏం చేస్తున్నాము, ప్రభుత్వము మంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది, మెరుగైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది. ఇక 3వది ఏంటంటే, స్థానిక పోలీస్ భద్రతా దళాల విస్తరణ. ఎక్కడైతే మావోయిస్టు దళాల కారిడార్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోలీసుల యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఎక్కువగా చేసినారు. భద్రతా వ్యవస్థను కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేయడం జరిగిందని చెప్తాం. అదొక కారణం. తర్వాత రోడ్ అండ్ టెలికాం కనెక్టివిటీ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్. అంటే అడవి ప్రాంతంలో రోడ్లు వేయడం జరిగింది. తర్వాత టెలికమ్యూనికేషన్ను ఎక్కువగా వీళ్ళు వాడడం జరిగింది. అంటే ఏం చెప్తాం, అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేయడం జరిగింది, టెలికాం అభివృద్ధి జరిగింది, టెలికమ్యూనికేషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది. తర్వాత ఇంక్రీజ్డ్ స్టేట్ ప్రెజెన్స్ ఆఫ్ మావోయిస్ట్ అఫెక్టెడ్. విన్నారా, ఇంకేం చెప్తాం ఇక్కడ, పూర్తిగా ఎక్కడైతే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నదో అక్కడ ఏం జరిగింది, ప్రభుత్వం యొక్క ఉనికి అనేది ఎక్కువగా అయిపోయిందని చెప్తాం. కాబట్టి డ్యూ టు దీస్ రీజన్స్ రీసెంట్లీ గత 10 సంవత్సరాల నుంచి మావోయిస్టు అనేది వీక్ అయింది అని చెప్పవచ్చు. తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ రిపోర్టెడ్లీ ఫాలిన్ ఫ్రమ్ నియర్లీ 200 to 38. అంటే చూడండి, గత 2000 సంవత్సరంలో 200 ప్రాంతాల్లో మావోయిస్టు ప్రాంతాలు ఉండేవి. ఇప్పటి 2025 నాటికి ఏమైందంటే 38 ప్రాంతాలకు వచ్చి చేరింది. అంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందో గమనించండి మీరు ఇక్కడ. ఓకే,
తర్వాత నెక్స్ట్ కరెంట్ జియోగ్రఫీ ఆఫ్ ద మావోయిస్ట్ ప్రెసెంట్. ప్రస్తుతము వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ప్రస్తుతం మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతాలు ఏమున్నవి. ఓన్లీ 7 డిస్ట్రిక్ట్ ఆర్ నౌ, కేవలం ప్రస్తుతము 7 జిల్లాల్లో మాత్రమే క్లాసిఫై చేసినారు. ఆ ఏరియాలో మాత్రమే మావోయిస్టు దళాలు ఉన్నాయని చెప్పేసి పేర్కొంటారు. ఒకటి ఛత్తీస్గఢ్లో 5 ప్రాంతాలు, జార్ఖండ్లో 1 ప్రాంతము, ఒడిస్సాలో 1 ప్రాంతం, మొత్తం కలిసి 7 ప్రాంతాల్లోనే వీళ్ళ యొక్క మావోయిస్టుకు సంబంధించిన డిస్ట్రిక్ట్లు ఉన్నాయని చెప్తాం ఇక్కడ. అంటే ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలు మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాలు మొత్తం ఛత్తీస్గఢ్లో దాదాపు 5 ఉన్నాయని చెప్తాం. టోటల్గా 7, ఛత్తీస్గఢ్లో 5 ఉన్నవి, జార్ఖండ్లో 1 ప్రాంతం ఉంది, ఒడిస్సాలో 1 ప్రాంతం ఉంది. సో లెగసీ థ్రస్ట్ 30 ఇక్కడ హింస తగ్గిన ఉడక పర్యవేక్షణ, అంటే హింస తగ్గింది కొంతవరకు, కానీ సూపర్విజన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలని చెప్తుంది ఇక్కడ. తర్వాత అయితే వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు వీకెన్ ద మావోయిస్ట్? వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది అంటే, ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూడండి. 1, 15,000 కిలోమీటర్ల రోడ్లు వేసినారు. విన్నారా ఎంత? నియర్లీ 15,000 kilometers roads have been built మావోయిస్ట్ ఎఫెక్టెడ్ రీజియన్. మావోయిస్ట్ ఎఫెక్టెడ్గా ఉన్న ప్రాంతాల్లో దాదాపు 15,000 కిలోమీటర్ల రోడ్లు వేయడం జరిగింది అని చెప్తాం. ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండేందుకు. తర్వాత మోర్ దెన్ 9,000 మొబైల్ టవర్స్ హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ ఇన్ ద మావోయిస్ట్ రీజియన్. మావోయిస్ట్ ప్రాంతాలు దాదాపు ఏం చేసినారు? 9,000 మొబైల్ టవర్స్ ఏర్పరిచింది. ఎందుకు? టెలికమ్యూనికేషన్ ఈజీగా ఉండేందుకు. దెన్ అరౌండ్ 656 పోలీస్ స్టేషన్స్ హ్యావ్ బీన్ స్ట్రెంథెన్డ్. దాదాపు 656 పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయడం జరిగింది. దెన్ నియర్లీ 200 న్యూ సెక్యూరిటీ క్యాంప్స్ హ్యావ్ బీన్ సెటప్. దాదాపు 200 కొత్త భద్రతా దళాలను వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? మావోయిస్ట్ ఉన్న ప్రాంతాల్లో అని చెప్తాం. కాబట్టి ఎస్పెషల్లీ ఏం చెప్తామంటే, ఎస్పెషల్లీ ద కోర్ ఏరియాస్ ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బార్డర్లో ఈ యొక్క భద్రతా దళాన్ని ఎక్కువగా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అని చెప్తాం. ఎక్కడెక్కడ? ప్రత్యేకంగా 1 ఛత్తీస్గఢ్, 2 ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా బార్డర్లో ఎక్కువగా భద్రతా దళాలు పెంచడం జరిగిందని చెప్తాం ఇక్కడ. తర్వాత నెక్స్ట్, వై డిడ్ మావోయిజం గ్రో ఎర్లియర్? మావోయిస్ట్ ఉద్యమానికి ముందు బాగా డెవలప్ అయింది కదా, అది ఎందుకు డెవలప్ అయ్యింది అనడానికి చాలా కారణాలు ఉన్నవి. ఇక్కడ కన్సైజ్గా ఇచ్చిన ఆర్టికల్ ఆధారంగా కొన్ని అంశాలు చెప్తాను నేను ఇక్కడ. అయితే ద మావోయిస్ట్ మూమెంట్ ఆరిజినల్లీ డ్యూ సపోర్ట్ ఫ్రమ్, అంటే ఎందుకు ఈ మావోయిస్ట్ దళాలు ఒకప్పుడు బాగా పెరుగుదలలోకి వచ్చింది అంటే, లైమ్ లైట్లో ఉన్నారు వీళ్ళు ఎందుకయ్యా అంటే, ప్రధాన కారణం ఏంటంటే ల్యాండ్లెస్నెస్ అండ్ అన్ఈక్వల్ ల్యాండ్ రిలేషన్. అంటే ఎక్కడైతే అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, అది ట్రైబల్సే కాకుండా ఇతర మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భూమి లేకపోవడం ఒకటి, ల్యాండ్ లేకపోవడం ఒకటి, ఆ తర్వాత అసమానతలు ఎక్కువగా కావడము, అసమానతలు ఎక్కువగా ఉండడం అని చెప్తాం. ఇది ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. 2 ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. అంటే ఏం చెప్తాము? గిరిజనుల మీద దాడి చేయడము, గిరిజనుల నుంచి దోపిడీ, గిరిజనులు ఎక్కువగా దోపిడీకి గురి కావడం, ఇది ప్రధానమైన కారణం అని చెప్తాం. తర్వాత ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద రిమోట్ ఏరియాస్. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వము లేకపోవడము, ప్రభుత్వం యొక్క స్పందన లేకపోవడము, ల్యాక్ ఆఫ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆల్సో అని చెప్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ టు స్ట్రెంథెన్ ద మావోయిస్ట్ పార్టీ ఎర్లియర్. దెన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డ్యూ టు మైనింగ్ ఇండస్ట్రీ. మైనింగ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా, మైనింగ్ వల్ల స్థానచలనము, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైనింగ్ వల్ల ఎక్కువగా మొత్తం దోచుకోవడం ఎక్కువగా జరిగేది. తర్వాత కరప్షన్ అండ్ పోలీస్ ఎక్సెసెస్. ఇంకేం చెప్తుంది? అవినీతి విరిగిపోయింది, పోలీస్ దుర్వినియోగము, ఇవన్నీ కారణాల వల్ల ఏమైందంటే ఒకప్పుడు మావోయిస్ట్ అనేది అత్యంత బలంగా స్ట్రెంథెన్ అయిందని చెప్తాం ఇక్కడ. అదేవిధంగా ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇన్ మెనీ ట్రైబల్ ఏరియాస్, అంటే చాలా గిరిజన ప్రాంతాల్లో మావోయిస్ట్ గెయిన్డ్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ అయినారు. ఎందుకంటే బికాస్ ద స్టేట్ వాజ్ ఆబ్సెంట్. ఆ మావోయిస్ట్ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం అనేది లేదు. అక్కడ ఉన్నా కానీ అసలు పట్టించుకోవడం లేదు, రెస్పాన్స్ లేదు, వాళ్ళ సమస్యలు వినేవాడు లేడు. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు? దగ్గరలో ఎవరైతే వాళ్ళకి సహాయం చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చేసినారు. దీన్ని మావోయిస్టు దళాలు ఎన్హాన్స్ చేసుకున్నాయని చెప్పొచ్చు. కాబట్టి దే అపియర్డ్ టు ప్రొవైడ్
డిస్ప్యూట్ రెజల్యూషన్ అండ్ లోకల్ ఆర్డర్. కాబట్టి ప్రభుత్వం లేకపోయిన చోట మావోయిస్టు స్థానిక సమస్యలు పరిష్కరించేవారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఏం చేసినారంటే వీళ్ళకు దగ్గరైనారని చెప్తాం ఇక్కడ. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్టర్ 31st. మనం చెప్పుకున్నాం ఇందాక మార్చి 31st గడువు పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత ఏం ఛాలెంజెస్ ఉన్నవి అంటే, ఒకటి దిస్ ఆర్టికల్ ఆర్గ్యూస్ సెక్యూరిటీ సక్సెస్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. భద్రత మాత్రం ఒక్కటే సరిపోదు. ఒకవేళ ఈ అంశాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల యొక్క మనసులను గెలవాలి, ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలా, అప్పుడు మాత్రమే ఈ యొక్క ఛాలెంజ్ మనము సక్సెస్ అవుతుందని చెప్తాం ఇక్కడ. కాబట్టి ద రియల్ ఛాలెంజ్ whether the state can convert military victory into long term legitimacy and government. అంటే భద్రత ద్వారా మాత్రమే విజయం సాధిస్తే సరిపోదు. అసలు సవాల్ ఏంటంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని గెలుచుకోవడము, ప్రజల్లోకి గవర్నెన్స్ని తీసుకుపోవడము, ప్రభుత్వానికి ప్రజల మధ్య కన్వర్జేషను పెంపొందించడము, వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని అందించడము, ట్రైబల్ ఏరియాలు ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం ఎక్కువగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చడం, వాళ్ళ సమస్యలు తీర్చడం, అప్పుడే ఇది మనకి ఛాలెంజ్ సక్సెస్ అవుతుంది. కానీ కేవలం సెక్యూరిటీ వల్ల ఇది మనకు ఒక్క సెక్యూరిటీ మాత్రం భద్రతా దళాల వల్ల కాదు అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మరి అలా చేయాలంటే ఏం కావాలి మనకు, ప్రభుత్వం మరి ఆ విధంగా కావాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదట పర్మనెంట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రెసెన్స్, శాశ్వతంగా ప్రభుత్వ పాలనను అక్కడ ఏర్పాటు చేయాలి. 2 బెటర్ స్కూల్స్ అండ్ హెల్త్ సెంటర్స్, ఆ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ ఏరియాలు కానీ నాన్ ట్రైబల్స్ కానివ్వండి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి నాణ్యమైనటువంటి పాఠశాల ఏర్పాటు చేయాలి, ఆరోగ్య సెంటర్స్ను ఏర్పాటు చేయాలి. దెన్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, స్థానిక ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్లస్ ఫాస్టర్ డెలివరీ వెల్ఫేర్ స్కీమ్స్, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అత్యంత వేగంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్లస్ గ్రేటర్ ట్రస్ట్ బిట్వీన్ స్టేట్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్. ఇవన్నీ పక్కన పెడితే ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకయ్యా అంటే ప్రభుత్వానికి కానివ్వండి ట్రైబల్ కమ్యూనిటీకి కానివ్వండి మధ్యన అత్యున్నతమైనటువంటి ఇద్దరి మధ్య నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత ఇంకా ఇది ఇంతవరకు ఇలా చేస్తే బాగుంటుందని చెప్తాం. అయితే వీళ్ళంతా లొంగిపోవడం జరుగుతుంది. ఒక లొంగిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా సమస్య వస్తుందా, దేర్ ఈజ్ ఎనీ న్యూ థ్రెట్, ఏమైనా కొత్తగా ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అంటే దాని ఆధారంగా చూడండి, రిస్క్ ఆఫ్ న్యూ ఫార్మ్ ఆఫ్ రాడికలిజం, కొత్త ప్రమాదం కూడా పొంచి ఉందని చెప్పొచ్చు అని చెప్తుంది ఇక్కడ. ఎలాగంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఆర్టికల్ వాన్స్ ఈవెన్ ఇఫ్ ఆర్మ్డ్ మావోయిజం డిక్లైన్స్, ఆయుధాలతో ఉన్నటువంటి మావోయిజం ఒకవేళ డిక్లైన్ అయినా కానీ విన్నారా, ఎలైనేషన్ మే కంటిన్యూ ద న్యూ ఫార్మ్స్, అది మళ్ళీ కొత్త పద్ధతిలో రావచ్చు కదా అని భావన. అంటే ఏం చెప్తుంది, ఫ్యూచర్ రాడికలిజం మే ఎమర్జ్ ఇన్ ఇక్కడ అర్బన్ అండ్ పెరి అర్బన్ ఏరియాస్. అంటే ఏం చెప్తుంది ఇక్కడ, కొత్త రూపాల్లో రావచ్చు. ఏది, నగర ప్రాంతాల్లో ఉద్యమాలు రావచ్చు, అర్బన్ ఏరియాస్లో ఉద్యమాలు రావచ్చు. తర్వాత మూమెంట్స్ అరౌండ్ ల్యాండ్ అక్విజిషన్, ఇంకేం చెప్తుంది, భూసేకరణ వివాదాల్లో సమస్యలు రావచ్చు, తర్వాత ఇంకేం చెప్తుంది, పర్యావరణ సమస్యల్లో వివాదాలు రావచ్చు. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్లస్ అన్సర్టనిటీ ఇన్ ద ఎంప్లాయ్మెంట్, ఇలాంటి రంగాల్లో కూడా ఏం చేస్తుందంటే ఫ్యూచర్లో మనం సమాజాల్లో ఇలాంటి సమస్యల వల్ల ఇలాంటి కారణాల వల్ల కొత్త రాడికలిజము కొత్త ఉద్యమాలు రావచ్చు అని చెప్పొచ్చు. తర్వాత అందువల్ల మరి ఏం చేయాలి అప్పుడు, వైల్ రెడ్ కారిడార్ మే శ్రింక్ జియోగ్రాఫికల్లీ, విన్నారా, వీళ్ళు మావోయిస్టు ప్రాంతాలు ఉన్న బెల్ట్ ఏదైతుందో అది మామూలుగా భౌగోళికంగా పూర్తిగా తగ్గిపోవచ్చు, కానీ వన్స్ ఫెడ్ మావోయిజం మే స్టిల్ సర్వైవ్ ఇన్ ద అదర్ ఫార్మ్స్, ఒకవేళ తగ్గిపోయినా కూడా వేరే రూపంలో కూడా మళ్ళీ పుట్టుక రావచ్చు. అందుకోసమే రెడ్ కారిడార్ యొక్క విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ మావోయిజానికి కారణమైన అసమానతలు, అన్యాయాలు మరియు అసంతృప్తులు పూర్తిగా అంతరించిపోగా కొత్త రూపాల్లో కొనసాగే అవకాశం ఉంది. వాటి కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, అది ప్రభుత్వం ఉన్నటువంటి ప్రస్తుత ఛాలెంజ్ అని చెప్తాం ఇక్కడ. ఓకే, మావోయిస్టు డిక్లైన్ అవుతుంది, కానీ వాళ్ళలో ఉన్నటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అనేది వేరే రూపంలో రావచ్చు కదా, దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం ఛాలెంజ్ ఎదుర్కోబోతుంది. తర్వాత ఇది ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశం. ఇక్కడ
క్లాస్లో ఒక అబ్బాయి అడిగినాడు, ఏంటిది సార్ ఈ యొక్క రెడ్ కారిడార్ అంటే ఏంటి అనేది. వెరీ సింపుల్ వర్డ్ బట్ వెరీ డిఫికల్ట్ ఆల్సో. చూద్దాం, అది చెప్తాను మీకు ఇప్పుడు. ఏంటయ్యా అంటే రెడ్ కారిడార్ అంటే ఏంటి అంటే భారత్లో మావోయిస్టులు నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతం, దాన్ని ఏమంటాము లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాన్ని రెడ్ కారిడార్ అని చెప్పేసి పిలిచినారు. విన్నారా, దీని టైటిల్కి ఇదే పెట్టాను. ప్లస్ అంటే ఈ యొక్క ఎక్స్ట్రీమిస్ట్స్ ఎక్కువగా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను సూచించే పదమే రెడ్ కారిడార్ అని పిలుస్తాము. అంటే రెడ్ అంటే మనకు తెలుసు కమ్యూనిజము విప్లవ భావజాలం ఉంటుంది. కారిడార్ అంటే ఈ విప్లవ దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఏరియాలో కలిసి ఉండడము, ఒక బెల్ట్ అని చెప్తాం, అది ఒక ఏరియా అని చెప్తాము. విన్నారా, దాన్ని మనం రెడ్ కారిడార్ అని చెప్తాం. ఇక్కడ చూద్దాం, దీని గురించి మీకు విస్తృతంగా చెప్తాను. ఈ ప్రాంతం ఎక్కడ ఉంది మరి, ఈ యొక్క రెడ్ కారిడార్ ప్రాంతం ఎక్కడ ఉందంటే రెడ్ కారిడార్ ప్రధానంగా మధ్య తూర్పు భారతదేశంలో మిడిల్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో ఇది విస్తరించి ఉందని చెప్తాం. ఎక్కడెక్కడ ఇది చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడ ఉంది అంటే ఒకటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర ప్రాంతంలో గచ్చిబౌలి ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా సరిహద్దు, తెలంగాణలో కొన్ని అడవి ప్రాంతాలు ఇప్పటికే చాలా తగ్గిపోయినాయని చెప్తాం. ఈ ప్రాంతాన్ని మొత్తం మనం ఎవరిని పిలుస్తామంటే రెడ్ కారిడార్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, అయితే ఈ ప్రాంతాలు ఎక్కువగా అటవీ ప్రాంతాలు ప్లస్ గిరిజన జనాభా అభివృద్ధి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ రెడ్ కారిడార్ అనేది ఉంటుంది. అయితే ఎందుకు దీన్ని కారిడార్ అని పిలుస్తామంటే ఆ ప్రాంతంలో ఎక్కువ ప్రభావిత మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉంటాయో వాటిని కారిడార్ అని పిలుస్తామంటే ఈ ప్రాంతాలు ఒకదానితో ఒకటి అడవుల ద్వారా కలిసి ఉంటాయి. అంటే రోడ్లు ఉండవు అక్కడ, విన్నారా, మొత్తం ఒక్కొక్క ప్రాంతం అంతా మొత్తం అడవి ఉంటుంది, ఈజీగా ఎస్కేప్ కావచ్చు, కాబట్టి దాన్ని కారిడార్ అని పిలుస్తాము. కాబట్టి మావోయిస్టులు సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈజీగా వెళ్ళగలిగి ఉంటారు. విన్నారా, అందుకోసం మనం ఏం చెప్తామంటే దాన్ని కారిడార్ అని చెప్పేసి పిలుస్తాం దాన్ని. సో రెడ్ కారిడార్ ఎందుకు ఏర్పడ్డది, కారణాలు లేదంటే మనం ఇందాక చెప్పుకున్నాం. ఒకటి భూమి సమస్యలు, ల్యాండ్ ఇన్ఈక్వాలిటీ, గిరిజనులపై దోపిడీ, అక్కడ ప్రభుత్వం లేకపోవడము, మైనింగ్ స్థానించడము, పేదరికము, నిరుద్యోగం, ఇవన్నీ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో రెడ్ కారిడార్ ఏర్పడ్డదని చెప్తాం. అంటే ప్రధానమైన కారణాలు అని చెప్తాం. ఇక తర్వాత వచ్చేసి ప్రస్తుతం ఎలా ఉంది, ప్రస్తుతము 2025-26 ప్రాంతంలో ఈ యొక్క మావోయిస్ట్ కానివ్వండి రెడ్ కారిడార్ ఎలా ఉంది అంటే ఒకప్పుడు 200 జిల్లాలు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతంగా ఉండేవి. ఏంటండి 200 జిల్లాలు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతాలుగా ఉండేవి. ఇప్పుడు కేవలం 35 జిల్లాలు మాత్రమే ఉంది అని చెప్తాం. ప్రస్తుతము మనకి ఎంత 2025 నాటికి 35 జిల్లాలో 38 జిల్లాలో మాత్రమే ఎఫెక్టెడ్ ఏరియా. తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా 7 జిల్లాలు మాత్రమే, ఇందాక చెప్పాను. విన్నారా, ఎక్కడెక్కడ ఛత్తీస్గఢ్లో 5, ఒడిస్సాలో 1, తర్వాత ఇంకెక్కడ ఇవి మొత్తం 7 ప్రాంతాలని చెప్పేసి పేర్కొంటాం. ఒడిస్సాలో 1. ఇప్పుడు అంటే రెడ్ కారిడార్ ఇప్పుడు చాలా చిన్నదైపోయింది అని చెప్తా. అప్పుడు ఎప్పుడు మనకు 200 ప్రాంతాలు ఉంటే ఇప్పుడు 38కి మారింది. మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు వచ్చేసి 7 మాత్రమే ఉన్నాయని చెప్పేసి పేర్కొంటాం. తర్వాత రెడ్ కారిడార్ అనే పదము దేన్ని చూపిస్తుంది, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఈ ఆర్టికల్ మీద మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు, అది గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ సివిల్స్లో కానీ ఈ విధంగా రావచ్చు. రెడ్ కారిడార్ అనే పదము దేనిని సూచిస్తుంది, ఒకటి భారత్లో ఎరుపు మట్టి ఉన్న ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉన్న బెల్ట్, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయము, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా మండలి. ఆన్సర్ వచ్చేసి బి. ఏం చెప్తుంది, మావోయిస్టు ప్రభావము ఉన్న ప్రాంతాలని చెప్తాం. ఎవరైనా ఆన్సర్ చేస్తారు కానీ చదివినోనికి అర్థమవుతుంది అది. విన్నారా, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లెగసీ థ్రస్ట్ డిస్ట్రిక్ట్. లెగసీ థ్రస్ట్ డిస్ట్రిక్ట్ అంటే మావోయిస్టులు అధికంగా ఉన్న జిల్లాల, పూర్తి మావోయిస్టులు లేని జిల్లాల, హింస తగ్గిన ఇంకా పర్యవేక్షణ అవసరమైన జిల్లాల, లేదా సరిహద్దు జిల్లాల. దీనికి ఆన్సర్ వచ్చేసి సి. అంటే హింస తగ్గినా కానీ ఇంకా ఆ ప్రాంతంలో పర్యవేక్షణ అవసరము. దాన్ని లెగసీ థ్రస్ట్ అంటే వాళ్ళ లెగసీ ఉంటుంది కానీ అక్కడ సూపర్విజన్ మాత్రం కంపల్సరీ ఉండాలని చెప్తుంది. తర్వాత క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏం చెప్తుంది, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రభావిత జిల్లాలో సంఖ్య గత దశాబ్దంలో తగ్గింది అని చెప్తాం. తగ్గిందా, తగ్గింది, కరెక్ట్, ఇది కరెక్టే మనకు. ప్రస్తుతం మావోయిస్టులు ప్రధానంగా అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నారు. విన్నారా, అంతే కదా, ఇప్పటికి కూడా మనం అడవి ప్రాంతాల్లోనే ఉన్నారు కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏం చెప్తాం ఇక్కడ, ఏ మాత్రమే, 2 మాత్రమే, సి ఏం చెప్తాము 1, 2 కరెక్ట్, 2 వాక్యాలు కరెక్టే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి అని చెప్తాం ఇక్కడ. ఓకే.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో భవిష్యత్తులో కొత్త రకాల తీవ్రవాదానికి కారణం కావచ్చు. ఇందాక చెప్పాను కదా, న్యూ ఫార్మ్ ఆఫ్ ద రాడికలిజం రావచ్చు. అలా రావాలంటే కారణాలు ఏముంటుంది? ఒకటి భూసేకరణ వివాదాలు, నిరుద్యోగము, పర్యావరణ సమస్యలు. ఏం చెప్తాము? డి అన్ని అని చెప్తాం. మనం చెప్పుకున్నాం ఇందాకనే, ఆన్సర్ వచ్చేసి డి అని చెప్తాం ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. రెడ్ కారిడార్ పూర్తిగా అంతరించిపోయింది, ఫస్ట్ ఆప్షను. మావోయిజం పూర్తిగా నిర్మూలించబడ్డది, సెకండ్ ఆప్షన్. ఈ రెండు వాక్యాల్లో ఏవి కరెక్ట్ అని చెప్తాడు. చూడండి, ఇక్కడ ఒకటి మాత్రమే కరెక్టా, రెండు మాత్రమే కరెక్టా, సి రెండు 192 కరెక్టా, రెండు తప్పు, డి రెండు తప్పు. ఏంటిది? రెడ్ కార్ పూర్తిగా అంతరించిపోయిందా? లేదు. మోస్ట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఇంకా 7 ఉన్నాయి. ప్లస్ మావోయిస్ట్ పూర్తిగా నిర్మూలించబడ్డదా? నో. కాబట్టి రెండు తప్పే. కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి అని చెప్తాం. తర్వాత ఈ క్రింది రాష్ట్రాల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ప్రభావం ఉన్నవి ఏవి? ఒకటి ఛత్తీస్గఢ, జార్ఖండ్, ఒడిస్సానా, పంజాబా. ఏం చెప్తాం ఇక్కడ? ఆన్సర్ ఏ. ఒకటి ఛత్తీస్గఢ్ ఒకటి ఉంది, జార్ఖండ్ ఉంది, ఒడిస్సా ఉంది. మనం ఏం చెప్పి ఛత్తీస్గఢ్లో 5 జిల్లాలు, జార్ఖండ్ ఒకటి, ఒడిస్సా ఒకటి. మోస్ట్ ఎఫెక్టెడ్ ఏంటండి? 7 డిస్ట్రిక్ట్లో మనం పేర్కొంటాం ఇక్కడ. ఓకే, ఆన్సర్ వచ్చేది దీనికి ఏ అని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇది ఇటీవల హిందూ వచ్చినటువంటి ఎడిటోరియల్ అని చెప్తామండి. దీనికి సంబంధించి అవగాహన ఉండాలి ఖచ్చితంగా మనకు. నెక్స్ట్ ఏంటంటే సమాచారం ఏంటంటే, ఈ మంత్ ఏప్రిల్ 5కు గ్రూప్ 1 గ్రూప్ 2కి ఫ్రీ డెమో ఉందండి. గ్రూప్ 1 గ్రూప్కి ఫ్రీ డెమో ఉంది. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. కొత్త బ్యాచ్కు సండే రోజు ఏప్రిల్ 5 రోజు మార్నింగ్ 9:30కి ఫ్రీ డెమో ఉంటుంది. 6th నుంచి న్యూ బ్యాచెస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆఫ్లైన్ ఉంది, విన్నారా? ఆఫ్లైన్ ఉంది ప్లస్ ఆన్లైన్ ఉంది. సండే రోజు డెమోకి అటెండ్ కాండి. అటెండ్ అవుతే ఏం లాభం సార్ అని అనుకోవచ్చు. ఒకటి, ఫ్రెషర్స్ కానివ్వండి, ఆల్రెడీ చదువుతున్న వారు కానివ్వండి, ఎగ్జామ్లో సక్సెస్ కాలేక అలాగే ఉన్నవారు అండి, వాళ్లకు యూ విల్ గెట్ ట్రెమెండస్ ఇన్ఫర్మేషన్. ఏంటిది? ఏ పుస్తకాలు చదవాలా, ఆల్రెడీ చదివిన వారు గత గ్రూప్ 2 అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు ఈసారి ఎలా చదవాలా, ఏ స్ట్రాటజీ ఫాలో కావాలా, విన్నారా? ఏ పుస్తకాలు చదవాలా, అదేవిధంగా నెగిటివ్ పద్ధతిలో మనం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ట్యాకిల్ చేయాలా అని, తర్వాత సిలబస్ విశ్లేషణ ఉంటుంది. వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు అటెండ్ ద ఫ్రీ డెమో ఆన్ సండే 5th ఏప్రిల్ అండ్ 6th నుంచి కొత్త బ్యాచ్ ఫామ్ అవుతుంది. విన్నారా? ఇక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు జరుగుతున్న బ్యాచ్లకు ఏం చేస్తామంటే, మార్నింగ్ 9 గంటల క్లాస్ స్టార్ట్ అవుతుంది, సాయంకాలం 3 PM అయిపోతుందండి. మార్నింగ్ మొత్తం క్లాస్ చెప్తాము, ఈవినింగ్ మళ్ళీ రివిజన్ ఉంటుంది, ప్లస్ టెస్ట్ ఉంటుంది. ఇది మొత్తం 12 months ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది, ఇది క్లాస్ మీద టెస్ట్ ఉంటుంది, విన్నారా? ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది. వీక్లీ ఎవ్రీ సాటర్డే దెర్ ఇస్ ఎ గ్రాండ్ టెస్ట్. ఇది గ్రూప్ 1 ఎప్పుడు వస్తుంది మనకు? 1 కానీ 2 కానీ ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతంలో వస్తుంది. అంటే యూ హ్యావ్ లంసమ్ ఆఫ్ టైం, చాలా టైం ఉంటుంది. 12 నెలలు ఉంటుందండి. జాగ్రత్తగా చదవచ్చు. ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దోస్ హూ డిడ్ నాట్ గెట్ గ్రూప్ 2 జాబ్ ఆర్ గ్రూప్ 1. విన్నారా? సో ఆలోచించుకోండి. సండే రోజు డెమోకి అటెండ్ కాండి. యూ విల్ గెట్ ట్రెమెండస్ ఇన్ఫర్మేషన్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.